హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు సాయంత్రం అందరం క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉందాం. అలాగే పెద్దవాళ్ళ పర్యవేక్షణలో పిల్లలు క్రాకర్స్ కాల్చే విధంగా చూసుకుందాం. మనం సేఫ్గా క్రాకర్స్ కాలుస్తూ పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా కాల్పిస్తూ ఈ దీపావళిని సంతోషంగా ఆనందంగా జరుపుకుందాం. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. ఈరోజు మనం పల్లెటూరు మొగుడు పార్ట్ 6 విందాం. నేను తాగింది కోక్ కాదు, విస్కీ. ఆ సంతోష్ గారు నీ చేత కోక్ అని చెప్పి విస్కీ తాగించాడని కూల్గా చెప్పింది రేణు. అది విన్న సీతు, అవునా, చెప్తాను వాడి పని. అయినా కోక్ అని చెప్పి విస్కీ ఎందుకు తాగించాడు అని ఆలోచిస్తుంటే అది వెళ్ళి వాడిని అడుగంటూ ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది రేణు. అడుగుతాను వాడిని అడుగుతానంటూ కోపంగా తను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది సీతు. ఏంటన్నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని అడిగాడు రంగా టైర్ కాళ్ళు కొడుతూ. ఏం లేదురా, రాత్రి దెయ్యం మళ్ళీ నా క్యాబ్ ఎక్కి క్యాబ్ను కంపు చేసేసింది. అందుకే రాత్రి ఇంటికి వెళ్ళాక కార్ను క్లీన్ చేశాను. దాంతో పడుకోవడం లేట్ అయిందని చెప్పాడు ఆవలిస్తూ. దెయ్యం ఎవరన్నా అని అడిగాడు రంగా ఆశ్చర్యంగా చూస్తూ. ఇంకెవరు, ఆ బ్రేస్లెట్ పిల్ల అన్నాడు విసుగ్గా. ఓహో, మళ్ళీ తన్ని క్యాబ్ ఎక్కిందా అని అడిగాడు రంగా. అవునరా, నిజంగా అది రాకాసే. రాత్రి నాతో ఒక ఆట ఆడుకుందన్నాడు గుర్తు చేసుకుంటూ. అంటే ఏం చేసిందన్నా అని అడిగాడు కుతూహలంతో. ఏం చేసిందంటే అని గుర్తు చేసుకుంటున్న రామ్ పెదవులపై చిరునవ్వు విరిసింది. ఏమైందన్నా అలా నవ్వుతున్నావు అని అడిగిన రంగా వైపు చూస్తూ ఏం లేదంటూ నిన్న రాత్రి సీతు బుగ్గపై ముద్దు పెట్టుకోవడం గుర్తు చేసుకుని ఆ సమయంలో ఆమె నుండి వచ్చిన పరిమళాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారిగా ఏదో మైకంలోకి వెళ్ళిపోయాడు. అంతలోనే అమ్మో, అది నా టైప్ కాదు, అనవసరంగా నేనే ఎక్కువ ఊహించుకుంటున్నాను అనుకుంటా అని తనకి దాన్ని నచ్చచెప్పుకొని అక్కడ పని అయిపోవడంతో రంగకు టిప్పిచ్చి కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు రామ్. అటు సీతు రేణు రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళిన సీతుకు సంతోష్ కనిపించాడు. నవ్వుతూ వచ్చి హాయ్ సీతు బేబీ అన్నాడు ఆమెను హక్ చేసుకుంటూ. అంతే, పటేల్ మన సంతోషంపు పగలగొట్టింది సీతు. సీతు చేసిన దానికి సంతోషే కాదు, పక్కన రేణు ఇంకా రవి కూడా ఆశ్చర్యపోయారు. ఎర్రగా కమిలిపోయిన బుగ్గను పట్టుకుని ఏమైందే, దెయ్యమేమైనా పూనిందా నీకు? పొద్దున్నే బాధుడు కార్యక్రమం మొదలుపెట్టావు అని అరిచాడు నొప్పిని తట్టుకోలేక సంతోష్. బాధుడి కార్యక్రమం కాదు, నిన్ను పాతేయాలంది కోపంతో ఊగిపోతూ. ఏమైందే, మరీ అంతలా నేనేం చేశాను అన్నాడు ఆమెనే చూస్తూ. ఏం చేశావా? కోకని చెప్పిన చేత విస్కీ తాగిస్తావా? ఇంకొకసారి పార్టీకి రమ్మని పిలుస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. అసలు నీతో మాట్లాడను పా అంటూ తన డెస్క్ వైపు వెళ్ళిపోతున్న సీతు వెనక కుక్కపిల్లలా ఫాలో అవుతూ సారీ సీతు బేబీ, అలా మళ్ళీ ఇంకెప్పుడు చేయను. నాపై కోపం తగ్గించుకొని నాతో మాట్లాడవే బుజ్జి అంటూ అడుక్కుంటున్న సంతోష్ వైపు చూస్తూ ప్రేమంటే ఇంతేనేమో అనుకుంటూ భుజాలు ఎగరేసి తమ డెస్క్ల వైపు వెళ్ళిపోయారు రేణు ఇంకా రవిలు. ఒకరోజు మార్నింగ్ త్వరగా నిద్రలేచిన సీతు బయట వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో వాకింగ్కి వెళ్ళాలనిపించి రేణు నిద్రలేపింది. కానీ రేణు లేవకుండా కుంభకర్ణుడి చెల్లెల్లా నిద్రపోతూ ఉంటే దీన్ని లేపిన ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం కన్నా నేను ఒక్కతినే వెళ్తే బెటర్ అనుకుని జాగింగ్ డ్రెస్ వేసుకుని ఫ్లాట్కి కీ వేసి వెళ్ళిపోయింది. అలా బయటికి వెళ్ళిన సీతు వాక్ చేస్తూ పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళింది. అక్కడ ఒక చోట 60 ఏళ్లు పైబడిన పెద్దవాళ్ళందరూ గుమికూడి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే వారికి మధ్యలో ఒక వ్యక్తి నిలబడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఎక్సర్సైజులు చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్గా ఉండడంతో అటుగా వెళ్ళిన సీతు ఎక్సర్సైజ్ చేయించే వ్యక్తి రామని తెలిసి వీడేంటి ఇక్కడ అనుకుంటూ అటువైపే చూస్తోంది. ఎప్పుడూ రామ్ ఫుల్ షర్ట్ ప్యాంట్లో కనిపిస్తాడు, కానీ ఇప్పుడు ట్రాక్ ప్యాంట్ ఇంకా స్లీవ్లెస్ బనియన్లో ఉన్నాడు. అందుకే అతని 6 ప్యాక్ బాడీ ఫుల్ స్ట్రక్చర్తో కనిపిస్తోంది. నవ్విస్తూ తను ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్లతో కూడా ఎక్సర్సైజులు చేస్తున్నాడు. అంతలో టైం ఎంత అయిందక్క అని ఒకడు అడిగాడు వెనక నుండి సీతుని. రామ్నే చూస్తున్న సీతు తన చేతికి వాచ్ లేదని మరచి
చూసుకో అంటూ విసుగ్గా తన ఎడమ చేతిని వెనక్కి నెట్టింది. థ్యాంక్స్ అక్క, నా పని సులువు చేశావంటూ సీతు చేతుకున్న బ్రేస్లెట్ని లాక్కుని పోయాడు వాడు. దానితో రే దొంగ దొంగ వెదవా అంటూ అతని వెనక పరిగెడుతూ ఇక పరిగెత్తలేక ఆగి అని ఊపిరి భారంగా తీసుకుంటోంటే తన వెనక నుండి జెట్ స్పీడ్తో ఒక వ్యక్తి మెరుపులా పరిగెత్తి తన దాటుకుని ఆ దొంగ వెనక పరుగు పెట్టాడు. అది చూస్తూ ఆశ్చర్యపోయింది సీతు. కారణం ఆ వ్యక్తి పరుగులోని వేగం. ఎంత వేగంగా అయితే పరుగు పెట్టి ముందుకు వెళ్ళాడో అంతే వేగంతో వెనక్కొచ్చి ఇదిగో తీసుకో అంటూ రొప్పుతూ సీతు చేతిలో తన బ్రేస్లెట్ పెట్టాడు. అది చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ అంది మెరుస్తున్న కళ్ళతో. వస్తువులు పోగొట్టుకోవడమేనా లేక ఇంకేమైనా తెలుసా నీకు అన్నాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీటిని కొంచెం తాగి మిగతా ముఖం మీద నుండి కిందకు పోసుకుంటూ. అలా ముఖం మీద నుండి వాటర్ కిందకు వెళ్ళి బనియన్ని తడపగానే అతని 6 ప్యాక్ బాడీ చాలా క్లియర్గా బయటకు కనిపిస్తోంది. దాంతో అటువైపే చూస్తూ ఉండిపోయింది సీతు. ఏంటి తాగుతావా అని అడిగాడు వాటర్ బాటిల్ అందిస్తూ. కానీ సీతు ఏం మాట్లాడకపోవడంతో మర్చిపోయాను, నువ్వు బీర్లు విస్కీలు తప్ప వాటర్ తాగు అనుకుంటా కదా అన్నాడు అదోలా చూస్తూ రామ్. ఆ మాటకి హ్యూ అంటూ అతను కొట్టబోయి ముందుకు వెళ్ళి అతను పక్కకు తప్పుకోవడంతో సీతు కింద పడిపోయింది. అది చూసి పెద్దగా నవ్వుతూ సాయం చేసిన వాడిని కొట్టాలని చూస్తే ఇలాగే జరుగుతుందని గేలు చేస్తుంటే నీ పని చెప్తానుండంటూ హెల్ప్ మీ అంది చేయిని పైకెత్తి. దీనికేం తక్కువ లేదంటూ చేతిని అందించిన రామ్ చేయిని పట్టుకుని కిందకి లాగి అతను కింద పడేలా చేసి ఆమె లేచి డ్రెస్ కంటిని దుమ్ములు దులుపుకుంటూ వెవ్వే అని వెక్కిరించింది. దానితో యూ నీ పని ఇలా కాదంటూ వేగంగా లేచి నిలబడి ఆమె మీదకి వెళ్ళాడు రామ్. అతడు తనకి చాలా దగ్గరగా రావడంతో సీతు గుండె వేగంగా కొట్టుకుంటూ అతన్నే రెప్పలు వేయడం మాని చూస్తుండిపోయింది సీతు. అంతలో సీతుని 2 చేతులతో ఎత్తుకొని పక్కనే ఉన్న బురదగుంట్లో పడేసి నీకిదే మందు అని ఎంచక్కా చేతులు దులుపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. దానితో హ్యూ స్టూపిడ్ ఇడియట్ డోంకీ మంకీ అని తిట్టుకుంటూ లేవలేక లేచి ఇంటివైపు నడిచింది సీతు. సీతు వచ్చేసరికి నిద్రలేచిన రేణు ఆమెను వెతుకుతూ ఇల్లంతా తిరుగుతుంటే బురద పట్టిన బట్టలతో ఇంట్లోకి వస్తూ కనిపించింది సీతు. ఆమెను చూస్తూనే ఏంటి ఇది బురదలో దొర్లిన పందిపిల్లలా ఎలా ఉన్నావు అని అడిగింది నవ్వాపుకుంటూ రేణు. దీనంతటికీ కారణం రామ్గాడే అంది కోపంతో బుసలు కొడుతూ సీతు. ఏంటి రామ్నా? అవును వాడే నన్ను ఇలా చేశాడంది ఏడుమోహం పెట్టుకుని సీతు. అయినా నువ్వెందుకు వాడి జోలికి వెళ్ళావే అని అడిగింది తల పట్టుకుని రేణు. నేనేం వెళ్ళలేదు, వాడే నేను వెళ్ళిన పార్క్లో ఉన్నాడని చెప్తున్న సీతు చెయ్యి అడ్డుగా పెట్టి నాకు మొదటి నుండి క్లారిటీగా చెప్పని అడిగింది రేణు. దానితో తను నిద్రలేచిన దగ్గర నుండి పార్కుకు వెళ్ళి రామ్ను చూసిన వరకు చెప్తోంటే ఏంటి వాడికి 6 ప్యాక్ కూడా ఉందా అంది చెంపల మీద చేతులు వేసుకుని మెరుస్తున్న కళ్ళతో. అది చూసిన సీతుకు చిర్రెత్తుకు రావడంతో ఒసే నేను నా ట్రాజడీ స్టోరీ చెప్తుంటే నువ్వు అందరూ రొమాన్స్ వెతుక్కుంటున్నావేంటే అని అరిచింది సీతు. సారీ సరే కంటిన్యూ చేయి. ఏంటి చేసేది? వాడు వెళ్ళి దొంగను పట్టుకుని నా బ్రేస్లెట్ నాకు ఇచ్చాడు. బాగానే ఉందిగా, మరి ఇలా ఎలా జరిగింది అని అడిగింది ఆలోచిస్తూ రేణు. చెప్తా విను అంటూ మిగతా స్టోరీ కూడా చెప్పడం పూర్తి చేసి ఎదురుగా చూసేసరికి అక్కడ రేణు లేదు. దాంతో రేణు అని పిలుస్తూ పక్కకు చూసేసరికి రేణు కింద పడి పొట్ట పట్టుకుని నవ్వలేక నవ్వుతూ మంచి పని చేశాడు, నీకు మంచి పని అయింది అని నేలను కొడుతూ మరీ నవ్వుతూ ఉంటే నాకు మంచి పని అయిందా నిన్ను అంటూ పక్కనే సోఫాలో ఉన్న దిండుని తీసుకుని రేణు తుక్కురు ఎగ్గొట్టి ఇప్పుడు నవ్వు హిహిహి అని అంటూ కోపంగా రేణు వైపు చూస్తూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది సీతు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.